ఆశయాలకు నష్టం కలిగించే పరీక్షల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన ఆశా కార్యకర్తలు ప్రధాన ద్వారం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని వెంటనే వాటిని నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బజ్జ ఆసన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సైతం శోభ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆశయాలకు అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారు సేవలు అందించారని గుర్తు చేశారు. ఏళ్ల సీనియారిటీ కలిగిన ఆశయాలకు కొత్తగా పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆశయాలకు పని భారం తగ్గించి 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశయాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గత 33 సంవత్సరాలుగా, అర్బన్ ప్రాంతాల్లో గత 20 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయి. గత ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని ఆ రోజు అన్నారు. ఆ మాటలు నమ్మి ఆశా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. పట్టం కట్టిన 6 నెలలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. కరోనా సందర్భంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తే WHO గుర్తించింది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఆశా కార్యకర్తల సేవలను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి. WHO గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డును అందించింది, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అందించడంలో, PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడంలో దారుణంగా విఫలమవుతా ఉన్న పరిస్థితి ఉన్న రోజు. కాబట్టి ఆశా కార్యకర్తలందరికీ PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనంగా చెల్లించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశాల సమస్యలు పరిష్కరించమంటే మరోవైపు ఆశాలకు పరీక్షలు నిర్వహించి ఈరోజు వాళ్ళ నైపుణ్యానికి పరీక్ష పెట్టే పని చేస్తూ ఉన్నది. గత 33 సంవత్సరాలుగా ఏ నైపుణ్యంతో వాళ్ళు పనిచేస్తున్నారో, ఏ నైపుణ్యంతో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు సాధించారో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆశాల సమస్యలను పరిష్కరించడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామన్నారో, ప్రస్తుత సెలవులు ఇస్తామన్నారో వాటిని ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించాలి. లిప్రసీ సర్వేలు, కంటి వెలుగు సర్వేలు, అన్ని సర్వేలు చేపించుకుంటున్నారే తప్ప ఆ బిల్లులు మాత్రం ఇవ్వట్లేదు. కాబట్టి వెంటనే ఆశాల ఖాతాలో ఆ బిల్లులను జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే యూనిఫామ్లు ఉన్నాయో ఆ యూనిఫామ్లు